స్వాతి. నా ఆబ్జెక్ట్ వచ్చేసి మొబైల్ కవర్. ఈ రోజుల్లో మొబైల్ కొన్న వెంటనే మళ్ళీ షాప్స్కి వెళ్ళి ఎవరైనా పర్చేస్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఈ మొబైల్ కవరే. మొబైల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము అంటే ఈ మొబైల్ కవర్కి పెట్టే ప్రైజెస్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మొబైల్కి ఇచ్చినంత ప్రియారిటీ మనం ఇప్పుడు మళ్ళీ ఈ మొబైల్ కవర్స్ కూడా మనం ఇస్తున్నాము. ఈ మొబైల్ కవర్స్ని కూడా చాలా ఇన్నోవేటివ్గా తెప్పించుకోవాలి అన్నట్టుగా వీటిని కూడా డిజైన్ చేయించుకొని మరీ తెప్పించుకుంటున్నారు. అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మొబైల్ కవర్స్కి కూడాను. వీటిని గిఫ్ట్గా కూడా ఇస్తున్నారు అంటే వీటి ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎంతగా ఉందో ఒకసారి అందరూ అర్థం చేసుకోండి. ఇంక బొక్కలు ఎందుకు పెట్టారో తెలుసా అని అడిగారు అనుకోండి, వాళ్ళే ఒక ఆన్సర్ ఇస్తారు. అవునా, ఎస్ మీరు కరెక్టే. ఇక్కడ నుంచి అయితే సౌండ్ వస్తుంది, ఇది వేడి తగ్గడానికి. ఇక్కడ నుంచి కెమెరా పెట్టి ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఫోటోలు రావడానికి ఎంత స్మార్ట్గా డిజైన్ చేస్తారు కదా. మీకు తెలుసా, లేడీస్కి కొన్ని రకాల అద్భుతమైన బొమ్మలతోని, పిల్లలకి కొన్ని, మగవాళ్ళకి కొన్ని డిఫరెంట్ కలర్స్లో ఎన్నో రకాలుగా తయారవుతున్నాయి. కానీ దీనికి ఇచ్చే ఇంపార్టెంట్, ఫోన్కి ఇచ్చే ఇంపార్టెంట్ మన లైఫ్కి ఇస్తున్నామా అని కనెక్ట్ చేసి ఒక మెసేజ్ ఇస్తే అది తిరిపోదా కదా. ఐడియా రాదు కదా, రప్పించాలి. నాకేమన్నా వచ్చిందా? ఇప్పుడు నేను ఇన్స్టెంట్గానే ట్రై చేస్తున్నాను కదా. కోషిష్ ఆల్వేస్ ప్రాక్టీస్. ఓకే, గుడ్. కానీ మీ బాడీ లాంగ్వేజ్ నిన్నటికి ఇప్పటికి సేమ్ అట్లాగే. ముందు ఒక కాలు ఇట్లా పెట్టేశారు, మళ్ళీ ఇంకొక కాలు ఇట్లా పెట్టేశారు, తర్వాత ఎవరేమనుకుంటారా అని ఒక 4 అడుగుల ముందు కదిలేరా. ఒకసారి స్ట్రాంగ్గా నిలబడండి. ఎప్పుడు కూడా అటెన్షన్ అంటే ఇట్లా వస్తాం, స్టాండర్టీస్ అనగానే ఇట్లా నిలబడతాం. ఎందుకంటే భుజాలకు ఈక్వల్గా నిలబడతాం. కరెక్ట్, స్టాండర్టీస్ పొజిషన్లో నిలబడండి, స్ట్రాంగ్గా నిలబడండి. అవసరమైతే అడుగులు వేయండి, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే 2 మినిట్సే కాబట్టి. అదే 2 అవర్స్ నిలబడి మాట్లాడితే పక్కా లెక్చర్ కూడా తెలిపోయినట్టు. ఓకేనా? ఎస్, యా, గుడ్ అటెంప్ట్. ఆబ్జెక్టివ్ చక్రీ సార్ ఇచ్చారు సార్. పురుషులకే